హలో బ్రో, మీ పేరు? గంగాధర్. ఏం చేస్తుంటారు బ్రో? మేము సాఫ్ట్వేర్ కోచింగ్ వచ్చాను ఇక్కడ. బ్రో, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందేమో అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎడ్జ్ అక్కడే ఉంది. ఎందుకు వైసీపీ రావాలని కోరుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలని ఆమె ఇచ్చినటువంటి నెరవేరుస్తున్నాడు కదా, దానికోసం అనుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరులు అవుతున్నారు అంటున్నారు చాలా మంది. మీరు ఏమంటారు దాని గురించి? 10-15 వేలకు సోమరిపోతులు అంటే ఎట్లా? అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ మనతోనే వసూలు చేస్తారు కదా డబ్బులు, అంటే రేట్లు అన్నీ పెరిగిపోతాయి. దానికి కారణం పథకాలు ఇవ్వడం వల్లే కదా మరి. అవును, కరెక్టే, అదేం కరెక్టే. కాకపోతే టీడీపీ గవర్నమెంట్ ఈ అమౌంట్ ఎక్కడ పోయింది? సేమ్ బడ్జెటే కదా, సేమ్ బడ్జెట్ ఇదంతా ఎక్కడ పోయింది? ఇది మనకి పంచిపెడుతున్నాడు, కాకపోతే మనం తీసుకుంటున్నాడు. వాళ్ళు లేకపోయినా మనతో తీసుకున్నారు ఆ గవర్నమెంట్లో. అది ఎక్కడ పోయింది అమౌంట్? టీడీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేశామంటున్నారు, వాళ్ళు మేము కట్టించాము అన్నీ అంటున్నారు, ఐటీ పరంగా దీంట్లో డెవలప్ చేసాము అమౌంట్ అంటున్నారు. కానీ వైసీపీ చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడుతుంది అంటున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి కదా. ప్రతి మండల కేంద్రంలో ఒక హాస్పిటల్ కడుతున్నారు. మరి వైఎస్ షర్మిల గారు ఎందుకు సొంత అన్నకి ఆపోజిట్గా వచ్చింది? జగనన్న మారిపోయాడు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత అంటుంది, చాలా ఆరోపిస్తుంది. దాని గురించి ఏమంటారు? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, మనకు సంబంధం, మనకు తెలియదు అటు అలాంటివి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు కదా ఈసారి, ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎలా ఉండొచ్చు వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గానే పోటీ చేసింటే కొద్ది ఛాన్స్, అంటే కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల కొద్ది ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాను. 2014 ఇద్దరు కలిసి పోటీ చేశారు, విజయం సాధించారు. 19లో పోటీ చేయలేదు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఈసారి కానీ విజయం సాధించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదండి. ఆల్రెడీ 2019, 2017 నుంచి 19లో కొద్ది ఇష్యూస్ జరిగాయి, వాళ్ళకు ఫ్యామిలీ ఇష్యూస్ జరిగాయి కదా, గొడవలు. దానివల్ల కొద్ది ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు అంతేం లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? ఆ క్లారిటీ లేదు. ఆయన ఎంపీగా పోటీ చేస్తాడో ఎమ్మెల్యే చేస్తాడో తెలియదు కదా. ఆయన చేసే నియోజకవర్గం బట్టి ఉంటుంది ఆ ఏరియాలో, మనకు తెలియదు వాళ్ళది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఏదైతే ఉండేనో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, దాన్ని తీసేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంటే అది ఫస్ట్ నుంచి పెట్టింటేనా తీసేయడం తప్పే. కాకపోతే అది ఎలక్షన్కి 6 months ముందు పెట్టాడు కదా, దాన్ని అలా చూడలేము కదా మనం. అది కరెక్టే, పెట్టడం అయితే కరెక్టే, తీసేయడం తప్పు. కానీ అది ఎలక్షన్ ముందు పెట్టారు అని వీళ్ళు అంటున్నారు, దానివల్ల తీసేసాము అంటున్నారు. మళ్ళీ అది మనకు తెలియదు. అలాగే చూసుకుంటే ఇంకా ఇప్పుడు మన 175కి 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 175 విజయం సాధిస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ ధీమాతో ఆయన అలా చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చాడు, 90% అని చెప్పాడు కదా. అయినా కానీ సాధ్యం అవుతుందా 175కి 175 సాధించడం? కాదు, కష్టం. ఇది 115 పైన వస్తుంది అనుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారనుకోండి, అంటే వాళ్ళ కొడుకు నారా లోకేష్ లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా? ఛాన్స్ లేవనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే అక్కడ ముగ్గురు ఒకటే కదా, గంజి చిరంజీవి, లావణ్య, సంథింగ్ ఆర్కే, ముగ్గురు పెట్టారు కదా. ఒకవేళ ఆర్కే లేకపోతే కొద్దిగా డౌట్గా ఉండు, ముగ్గురు పెట్టారు కాబట్టి కష్టమే అనుకుంటున్నాను. ఫైనల్గా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. అవును, జగన్ గెలుస్తారు అనుకుంటున్నాను. మరి చూడాలి ఏమవుతుందో. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.